అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17వ వార్డులో 58.20 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి శుక్రవారం ప్రారంభించారు. వార్డులో పర్యటించిన ఆమెకు స్థానిక మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. వీఎంఆర్డీఏ మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 17వ వార్డులో సుమారు 58.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టారు. వీటి ప్రారంభోత్సవం సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గత 15 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, మొత్తం 189 రోడ్లు, కాలువలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లుగా ఆగిపోయిన అభివృద్ధిని స్పీకర్ అయ్యన్నపాత్రుడి కృషితో మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 32 కోట్ల నిధులు తీసుకువచ్చారని, అలాగే తాగునీటి పథకం కోసం 189 కోట్లు మంజూరయ్యాయని, ఒక ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తామన్నారు. బలిఘట్టం వద్ద ఉన్న డంపింగ్ యార్డు చెత్తను 2 కోట్లతో జిందాల్ కంపెనీకి తరలించామని, వ్యర్థాల నిర్వహణ కోసం 3.05 కోట్లతో యంత్రాన్ని సైతం అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి పద్మావతి సహకారంతో నర్సీపట్నంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. తమ 17వ వార్డులో సుమారు 60 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న నాయకులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జిఎన్ఆర్, కాళ్ల లోవ, బెన్నేసు, సతీష్, గొల్ల శ్రీను, శెట్టిమోహన్, 28 వార్డుల ఇన్ఛార్జీలు, కూటమి శ్రేణులు, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి సతీమణి అయినటువంటి శ్రీమతి పద్మావతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందనడానికి ఇదొక నిదర్శనం. సో ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి, గరుడ వెంకటరమణ గారికి, మోహన్ గారికి, శ్రీను గారికి, సతీష్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా సపోర్ట్ చేసిన లోవకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లస్ ఈ కార్యక్రమానికి మహిళలు ఎంతో సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా, మా తమ్ముళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అభివృద్ధి పనులు నడుస్తుందనడానికి ఈ యొక్క కనీస మౌలిక వసతులు అనేవి ఎంత అద్భుతంగా జరుగుతున్నాయో మన యొక్క నర్సీపట్నం నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మన నర్సీపట్నం మున్సిపాలిటీ చూస్తే అర్థమవుతా ఉంది. ఈ 15 రోజుల్లోనే మనం సుమారు 32 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేయడం కానీ, ఓపెనింగ్స్ చేయడం కానీ జరిగింది. సో దీనికి ప్రత్యేకంగా మన స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి, పద్మావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన నర్సీపట్నం మున్సిపాలిటీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు, ప్లస్ అదేవిధంగా ముఖ్యంగా మేడం మా వార్డులో సుమారు 60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మ్యామ్. సో ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. సో మా వార్డు అభివృద్ధి పదంలో నడవడానికి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన మున్సిపాలిటీ విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారికి, ప్రతి ఒక్కరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుందో అభివృద్ధికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు ఈ కార్యక్రమం 16 రోజులు పట్టించి కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కలిపి 189 రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, 189 పనులు ఓపెనింగ్ చేసుకుంటా ఈ రోజుకి 15 రోజులు, సుమారు 15 రోజులు అయింది. మనం అన్నీ చేసుకుని వచ్చాం. మనం 5 సంవత్సరాల క్రితం అభివృద్ధి అన్నది నోచుకోలేదు. మరి అటువంటిది మళ్ళీ మీ దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల మళ్ళీ మన అయ్యన్నపాత్రుడు గారిని మీరు గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్నాక ఈ పనులన్నీ మనం రావడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో ఆదిలక్ష్మి గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మన లోవ గారు కానీ,
వీళ్ళంతా సమిష్టి కృషితో కూడా పనిచేయడం జరుగుతుంది. వారు మన పార్టీ సూచనలు అన్నీ నప్పిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు రావడం జరిగింది. అలాగే మనం కూడా ఆశీర్వదించాం. మరి వాళ్ళు లోవా కలిసి సమిష్టిగా పనిచేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం అందరం కలిసి కట్టుకుంటే బల్లికెట్ట అని 17-18 వార్డుని నందనవనంగా మనం మార్చుకోవచ్చు. అందరూ కలిసి కట్టుకోండి. ఏ పనులు కావాలో మీరు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏమన్నా అవసరమైనటువంటి పనులన్నీ తీసుకొచ్చి మాకు అయ్యన్నపతి గారు చెప్పారు ఒక మాట, ఈ 2 వార్డులో ఏ పనులు ఉన్నాయో మొత్తం రాయించుకొని వస్తే మళ్ళీ రేపు మనం సెప్టెంబర్లో పెడదామని చెప్పడం జరిగింది. అలాగనే ఈ 2 సంవత్సరాల పట్టి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. అలాగనే ఈ రోజు 32 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చి మన ఇచ్చి రోడ్లు కానీ ఏమున్నా సరే మీరు వేసుకోండి అని చెప్పేసి ఈ 2 సంవత్సరాలకి కూడా 32 కోట్లు ఇచ్చినటువంటి ఘనత అయ్యన్నపాత్రి గారు. మరి అలాంటిది మనందరి కళ ఉంటుంది. ఇంటింటి కూడా ఎప్పుడు వస్తుంది అని 10 సంవత్సరాలు పెట్టి మనం చూస్తున్నాం. అలాంటిది 185 కోట్లు 89 కోట్లు తీసుకొచ్చి వాటర్ తాగునీరు పథకానికి ఇవ్వడం జరిగింది అయ్యన్నపాత్రి గారు. అది కూడా 1 సంవత్సరంన్నర లోపు మన కంప్లీట్గా ప్రతి ఇంటికి కూడా కొళాయి రావడం జరుగుతుంది. అది ఒకటే కాదు, మనం ఇంకా ఎక్కడున్నా ఏదైనా కార్యక్రమాలు తలపెట్టామంటే ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ ఏమన్నా అవ్వలేనిటువంటి ఏమన్నా ఉన్నా సరే అవన్నీ తప్పనిసరిగా 1 సంవత్సరం లోపు కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనకి ఇంకా టైం ఉంది. మనం ఈ 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చేసామంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, బలిగట్టం దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ యార్డ్ ఎట్లా ఉండదో మీ అందరికీ తెలుసు. బుట్టలు అయిపోయి కొండల్లా కనిపించేది. మరి అలాంటి రోజు డంపింగ్ యార్డ్ ఏదంటే మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అయ్యన్నపాత్రి గారు వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ను మొత్తం ఊర్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లు పెట్టి దాన్ని జిందాల్ కంపెనీకి తరలించి 2 కోట్లు పెట్టి తరలించారు. అలాగనే ఈ రోజు 3,05,00,000తో ఒక మిషన్ కూడా తెప్పించి మరి ఆ మిషన్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వర్మీ కంపోస్ట్ చేసి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో మరి అది కూడా తెప్పించడం జరిగింది. మొన్నే ఓపెన్ చేసుకున్నాం. అలాంటి పనులన్నీ కొత్త పనులు మనం ఎన్ని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు వెనక్కిపోయాం గత ప్రభుత్వంలో. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు ఒక స్వార్థం ఉంటుంది మనకి రాజకీయ నాయకుడికి, నాకే ఓటు పడాలని ఒక స్వార్థం ఉంటుంది. మేము వచ్చి మాకు ఓటు అడిగినప్పుడు ఆ నాయకుడు మన గురించి ఆలోచిస్తాడా లేదా, మన అభివృద్ధి బాటలో నడుపుతాడా లేదా, సత్తా ఉన్న నాయకుడా కాదా అని మీరు ఆలోచించి ఓటు వేస్తేనే ఈ రోజు 2 సంవత్సరాల ఫలితాలే మీకు ఉదాహరణ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఏదో ప్రలోభాలు లొంగిపోయి ఆ టైంకి నేను ఓటేస్తే వాడు గెలిచేస్తాడేటని మీరు వేస్తే లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి మనం చూసాం. ఒక పని చేసుకోలేక పని పాటు లేని పరిస్థితిలో ఉన్నాం. మేస్త్రులకు పని లేదు, సిమెంట్లు అమ్ముడవలేదు, ఐరన్ స్టాక్ అయిపోయి ఉంది. ఇటువంటి కష్టాల్లో వ్యాపారస్తులు కానీ పని వాళ్ళు కానీ అందరూ కూడా కార్మికులు అందరూ కూడా ఖాళీగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఈ రోజు పని చూడండి, ఏ వీధిలో ఏదో పని చేసుకుంటున్నారు. అంటే ప్రభుత్వ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు మంచివాడే ఉండాలి. అలాగే మన నియోజకవర్గాన్ని పరిపాలించిన నాయకుడు మంచివాడు ఉండాలి. అలాగే మా వార్డుకి సంబంధించిన నాయకుడు మా గురించి ఆలోచించాలి అని మీరు ఆ తపన ఉండి మీరందరూ రేపు ఓటు వేసినట్టయితే మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మనం మళ్ళీ ముందంచెలో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగనే ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకొని వస్తున్నాం. ఈ ఒక్క ఇంచుమించుగా 2 వార్డులకి కూడా ఈ 17వ వార్డుకి ఒకటిని 1,51,00,000 ఇచ్చామండి. మొత్తం కొన్ని స్టార్ట్ అయ్యాయి, కొన్ని అయిపోయి, స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయి, అవ్వబోయినవి కూడా ఉన్నాయి. 1,50,00,000 కాకుండా మరలా ఆదిలక్ష్మి గారికి నాగేశ్వరరావు గారికి చెప్తున్నాను, లోవా మీరు కూడా అందరూ కూర్చొని ఏమైనా సరే లోపాలు ఉంటే అవన్నీ రాసి నాకు ఇస్తే అయ్యన్నపాత్రి గారి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా సెప్టెంబర్లో పెడతామని చెప్పారు. అవి కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.